ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో నాదెండ్ల ప్రాంతం నుంచి అక్క మరియమ్మ గారు ఉన్నారు. తన కొడుకు చిన్న వయసులో, అంటే యవ్వన ప్రాయంలో, ఒక 20 లోపు ఉన్న వయసులో తన కొడుకు, నేను అమ్మ బాప్తిస్మం తీసుకుంటా అని అడిగినప్పుడు ఆ తల్లే, తను విశ్వాసియే, రక్షణ పొందింది, నేను బాప్తిస్మం తీసుకుంటా అని ఆ బాబు అడిగినప్పుడు, అరే ఇది చిన్న వయసురా, ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు, ఎట్లా పడితే అట్లా బ్రతుకుతావురా, ఇప్పుడు వద్దురా అని చెప్పి ఆ బాబుని ఆపింది. ఆపిన తర్వాత మరలా అదే బాబు కోసం 7 సంవత్సరాలు వాడు బాప్తిస్మం పొందాలయ్యా, వాడు రక్షణ పొందాలయ్యా అని చెప్పి 7 సంవత్సరాలు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. ఒకప్పుడేమో వద్దంది, తర్వాత ఇక వాడు మాట వినకుండా అలివి కాకుండా పోతా ఉంటే అప్పుడు వాడి కోసం 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే మొన్న జరిగిన బాప్తిస్మాల్లో లాస్ట్ మంత్లో, పోయిన నెలలో బాప్తిస్మాలు జరుగుతుండగా ఆ బాబే వాక్యం విని బాప్తిస్మం తీసుకోవడానికి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక ఆత్మ రక్షించబడిందండి. నీరసం కొడుతున్నారు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఇది ఇక్కడ కనపడుతున్న సహోదరుడి పేరు ప్రభాకర్ అట. అన్న వాళ్ళది ఒంగోలు ప్రాంతము. అయితే అన్నకి కుడి చేతి మీద కొంచెం ఇంతలా గడ్డ ఉండేదట. అయితే అది చిన్నతనం నుంచి ఆ గడ్డ ఉందన్న. హాస్పిటల్స్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు, తీసివేయాలన్నారు. అయితే మేము విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాము. ఇది ఏ ఆపరేషన్తో పని లేకుండా స్వస్థపరచబడాలని, కరిగిపోవాలని వీళ్ళు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారట. అయితే ప్రార్థన ఆలకించిన దేవుడు ఏ ఆపరేషన్ లేకుండా గడ్డ మొత్తం కరిగిపోనట్లు చేశాడట. కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. సహోదరి పేరు నాగవేనండి, చిలకలూరుపేట. తనకి కొద్ది దినాల నుంచి విపరీతమైన కడుపులో నొప్పి వస్తుందంట. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి పరీక్ష చేయించినప్పుడు వాళ్ళు స్కాన్ చేశారంట. స్కాన్ చేసి ఇచ్చిన స్కాన్ రిపోర్టు, ఇందులో గర్భసంచిలో గడ్డలు ఉన్నాయమ్మా, ఆపరేషన్ చేయాలని చెప్పారంట. ఇది స్కానింగ్ రిపోర్ట్ అండి. ఈ స్కానింగ్ రిపోర్ట్లో పూర్తిగా బిడ్డకి లోపల గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పారు. వీళ్ళైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచలేదు, కానీ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దైవజనం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు 3 నెలలు ప్రార్థనలో ఉండి మందులు వాడారంట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఎటువంటి ఆపరేషన్తో పని లేకుండా నా కడుపులో గడ్డలు మొత్తం పూర్తిగా కరిగిపోయినాయన్న, ఆపరేషన్తో పని లేదని డాక్టర్ గారు చెప్పారని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.